భారతీయ జనతా పార్టీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేపు పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చే విధంగా నువ్వు బండి సంజయ్ ఏం చేస్తున్నావు? నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఈయన ఇంకొక ఆయన అరవింద్ లెస్స మాట్లాడుతున్నారు. వీళ్ళంతా మీరంతా ఏం చేస్తున్నారు అంటున్నా? నరేంద్ర మోడీ నొప్పి ఆయన కూడా ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నాడు కదా. మరి ఓబీసీలకు రిజర్వేషన్ వస్తే అవుతుంది కదా. 42% అని రాసి పంపిండి కదా. మరి దాన్ని ఒప్పించి పంపించరాదు, క్రెడిట్ మీకు కూడా వస్తుంది కదా. మేము ఇన్ని తిడుతున్నాం, మీకు బుద్ధి జ్ఞానం ఉండాలిగా. రేపు వెళ్ళండి, రేపు పొద్దున డెలిగేషన్ తీసుకొని పోండి. ఆయన జంతర్ మంతర్లు ఉంటే మీరు పార్లమెంట్లో ఉండండి. మీరు ఎందుకు పోరు అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోవాలి? బీజేపీ కూడా లైన్ తీసుకోండి. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, మీరంతా బయలుదేరండి. రేపు పొద్దున విమానం ఎక్కండి, పార్లమెంట్లో కూర్చోండి. నరేంద్ర మోడీ కూడా ఓబీసీ అంటున్నావు కదా, కూర్చొని మరి మనం కూడా ముఖ్యమంత్రిని చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు, మన వైపు చూస్తున్నారు. ఈ 42% లోకల్ బాడీలు ఇస్తే రేపు కూడా మనకు క్రెడిట్ వస్తుందని మీరు ఎందుకు మాట్లాడరు? అంటే వాళ్ళు ఏమో డ్రామా ఆడుతున్నారు, నువ్వు చూసుకుంటూ కూర్చుంటావు. రేపు ఎలక్షన్ వస్తే నేను మళ్ళీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా, బీసీ ప్రధానమంత్రిని చేస్తాను, వాళ్ళ జోలే పడతావు. మా వాళ్ళు పిచ్చోళ్ళకి నీకు ఓట్లు వేయాలి. కాబట్టి నేనేమంటున్నా, ఎవరైనా సరే ఈ వర్గాలకు అన్యాయం చేస్తే మాత్రం ఖబర్దార్ అనే హెచ్చరిక చేస్తా ఉన్నా.